మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. 26 సంవత్సరాలు నేను ఇండియన్ ఆర్మీలో పనిచేసి నా భూమిని ఈ విధంగా మా నాన్న ద్వారా వచ్చిన భూమిని ఫేక్ రిజిస్ట్రేషన్ చేయించుకొని వేరే వాళ్ళ చేత ఫేక్ రిజిస్ట్రేషన్ చేయించుకొని ఈరోజు ఆ భూమిని కబ్జా చేసి ఈరోజు ఆ భూమిలో రానియకుండా తూములూరు విలేజ్ కొల్లిపురం మండలం కొల్లి కోటిరెడ్డి అనే అతను ఇన్ఫ్లుయెన్స్ అనేది చూపిస్తా పొలిటికల్ మినిస్టర్స్ని వాళ్ళని నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు నువ్వేం చేయలేవు అన్నట్టుగా బెదిరించి ఆ ల్యాండ్లోనికి రానియకుండా నాకు పలానా మినిస్టర్ తెలుసు మీరేం చేసుకుంటారో చేసుకొని పోని అని చెప్పడం జరిగింది. అందువల్ల నా పేరు కొండా చిన్న వెంకటరెడ్డి, మా సిస్టర్ ఆరుమల్ల కృష్ణవేణి, మా మదర్ కొండా ధనలక్ష్మి. మా మదర్ కొల్లి కోటిరెడ్డి అనే అతను నాకు చుట్టం కాదు, ఏమీ కాదు, నైబర్, పక్కింటి అతను. 2 సైడ్లు అతని భూమి ఉండటం వల్ల మధ్యలో నాది ఒకటే అరెకరం భూమి ఉంది. దీన్ని ఎట్లయినా ఆక్రమించుకుంటే ఆ మొత్తానికి అతనే ఉండొచ్చు అన్న దురుద్దేశంతో ఇన్ఫ్లుయెన్స్ చేసి దొంగ రిజిస్ట్రేషన్ చేసి ఫేక్ డాక్యుమెంట్ ఈ రోజు నేను కలెక్టర్ ఆఫీస్కి రావడం జరిగింది. ఇన్ని సంవత్సరాల దేశంలో నా విలేజ్ అనేది నేను చూడలేదు. ఏదో ఒక నెల 2 నెలలు చూశాను. ఈ చాపు కింద నీరులాగా వీళ్ళు విధంగా దొంగ రిజిస్ట్రేషన్ చేసుకుని ఈరోజు నా భూమిని కబ్జా చేసుకోవడం జరిగింది. మా సిస్టర్కి రాసిచ్చింది. అందువల్ల ఈ గ్రీవియన్స్ సెల్లకు నేను వచ్చి మన డిస్టిక్ రిజిస్ట్రార్ గారికి కూడా నివేదిక ఇవ్వడం జరిగింది. మండల రెవెన్యూ ఆఫీసర్ ఎంఆర్ఓ గారికి కూడా కొల్లిపురం మండల ఎంఆర్ఓ గారికి కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు నాకు ఇంత ముందు కూడా నేను 2022లో ఎంఆర్ఓ గారికి చేశాను. ఏ రోజు పడితే ఆ రోజు నాకు సెలవులు దొరకపోవడం వల్ల వాళ్ళు ఇప్పుడు రేపు అని తిప్పించుకోవడం జరిగింది. అలా చెప్పి నేను వచ్చి నా నెల సెలవులు అయిపోయి పోవడం జరిగింది. ఈ రోజు వరకు నాకు న్యాయం జరగలేదు. ఈ రోజు నా డాక్యుమెంట్స్తో సహా నేను ఇక్కడికి వచ్చి నేను అభ్యర్థన చేసుకున్నాను. నేను దగ్గర 15 ఇయర్స్ నుంచి ఈ ల్యాండ్ విషయం గురించి పోరాటం చేస్తున్నాను. దీనికి ప్రతిదీ నేను ఈరోజు ఒక విఆర్ఓ కూడా చెప్పలేడు ఆ విధంగా డాక్యుమెంట్స్ అనేది నేను డ్రాఫ్ట్ అనేది రెడీ చేసుకున్నాను. నా భూమికి సంబంధించిన డ్రాఫ్ట్ అనేది అది కూడా నేను ఎవరైనా చూపించగలను. ఇక్కడ